చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ మార్గాలు కిటకిటలాడుతున్నాయి. కేదార్నాథ్ నడక మార్గం ఇసుక వేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. ఇక బద్రీనాథ్కు వెళ్లే మార్గంలో జోషిమఠ్ వద్ద 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాత్రికులు గంటల తరబడి వాహనాల్లో గడపాల్సి వస్తోంది. ఈ వీడియోలు వైరల్ కాగా పర్యాటకుల రద్దీని ప్రభుత్వం మరింత పగడ్బందీగా కంట్రోల్ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. कोई सवाल ही नहीं। 3-4 किलोमीटर का इतना जाम लगा पड़ा है। बताओ, कम से कम 2 घंटे से सब लोग फंसे हैं। ना उधर से कोई आ पा रहा, ना इधर से आ जा पा, केवल घोड़े आ जा रहे हैं बस यहाँ के। इतनी जाम लगी हुई है दोनों तरफ से, ना इधर से जाने को रास्ता, ना उधर से आने का रास्ता। पुलिस प्रशासन एक भी नहीं है इसमें। केदारनाथ में अगर यहाँ कुछ अगर हो जाए तो कोई सवाल ही नहीं। 3-4 किलोमीटर का इतना जाम लगा पड़ा है। बताओ, कम से कम 2 घंटे से सब लोग फंसे हैं। ना उधर से कोई आ पा रहा, ना इधर से आ जा पा, केवल घोड़े आ जा रहे हैं बस यहाँ के। इतनी जाम लगी हुई है दोनों तरफ से, ना इधर से जाने को रास्ता, ना उधर से आने का रास्ता। पुलिस प्रशासन एक भी नहीं है इसमें। చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ మార్గాలు కిటకిటలాడుతున్నాయి. కేదార్నాథ్ నడక మార్గం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. ఇక బద్రీనాథ్కు వెళ్లే మార్గంలో జోషిమఠ్ వద్ద 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాత్రికులు గంటల తరబడి వాహనాల్లో గడపాల్సి వస్తోంది. ఈ వీడియోలు వైరల్ కాగా పర్యాటకుల రద్దీని ప్రభుత్వం మరింత పగడ్బందీగా కంట్రోల్ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. कोई सवाल ही नहीं। 3-4 किलोमीटर का इतना जाम लगा पड़ा है। बताओ, कम से कम 2 घंटे से सब लोग फंसे हैं। ना उधर से कोई आ पा रहा, ना इधर से आ जा पा, केवल घोड़े आ जा रहे हैं बस।